దోసకాయ పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి మొన్న అత్త వాళ్ళ ఇంట్లో తిన్నాక నాకైతే చాలా నచ్చాయి. సో, మళ్ళీ అత్తకి కాల్ చేసి రెసిపీ కనుక్కొని మరీ చేస్తున్నా. అండ్ నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చూయిస్తున్నా. చూసేయండి. సో, ఫస్ట్ అయితే ఒక ప్యాన్‌లో నువ్వులు, మెంతులు, జీలకర్రని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. ఈ 3 పొల్లే చాలండి. ఇంకేవి అవసరం లేదు. అండ్ ఇక్కడ మనము చింతపండు గానీ, నిమ్మకాయ కానీ ఏవి వాడమనమాట. ఈ దోసకాయ పులుపుతోనే మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కొత్తిమీర క్లిప్పింగ్ మిస్ అయ్యాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఇవి కూడా మంచిగా ఫ్రై అయింది అంటే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొన్ని పచ్చి దోసకాయ ముక్కల్ని వేసి బరకగా మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాకుండా. అండ్ నెక్స్ట్ ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకొని మిగిలిన దోసకాయ ముక్కల్ని వేసి మంచిగా కలుపుకొని లాస్ట్‌లో పోపు వేసుకోవాలి. అండ్ పోపు వేసేటప్పుడు కూడా ఇంగువ డెఫినెట్‌గా వేసుకోండి. అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా మంచిగా వేసుకోండి. ఆ ఫ్లేవర్‌తో పచ్చడి సూపర్ టేస్ట్ వస్తది. అండ్ లాస్ట్ టచ్‌అప్‌లో కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకోండి. ఇది మీ ఇష్టం, ఆప్షనల్. అండ్ వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బా! సూపర్ ఉంటుంది. అండ్ దోసకాయని ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని దోసకాయ ముక్కలు చేదుగా ఉంటాయి. సో, చేసేటప్పుడే ఒక ముక్క తిని చూడండి. పచ్చడితో అన్నం తింటుంటే అసలు చికెన్, మటన్ ఏవి పనికిరావనిపిస్తది. ఎంతైనా వెజ్‌తో తిన్నంత సాటిస్ఫాక్షన్ అయితే నాన్ వెజ్‌తో ఉండదు. సో, నచ్చితే ట్రై చేయండి రెసిపీ.